శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. మంత్రసాధకులు సంవత్సరంలో వచ్చే గ్రహణాల కోసమే కాక 4 మహాశక్తివంతమైన రాత్రుల గురించి కూడా ఎదురు చూస్తుంటారు. అవేమిటో మన ఛానల్ సాధకులకు తెలుసు. అయినా కొత్త వారి కోసం మరోసారి చెబుతున్నాను. మంత్రం కోసమే వీడియో చూసేవారు వీడియో స్కిప్ చేసి ఆఖరిలో ఉంటుంది చూడండి. ఇప్పుడు చెప్పబోయే వివరాలు సాధకులకు మాత్రమే. మంత్ర సాధన కూడా సాధకులకే సిద్ధిస్తుంది. స్కిప్ చేసి చూస్తూ చెప్పేది సరిగ్గా వినకుండా ఆరాటం తొత్తరతో చూసే బ్యాచ్కి పనికిమాలిన సందేహాలు మిగులుతాయి తప్ప ఫలితం అనేది లభించదు. ఇక ముఖ్యమైన రాత్రులు ఏవంటే, మొదటిది శివరాత్రి. దీనినే మహారాత్రి అంటారు. అదే వాడుకలో మహాశివరాత్రి అయింది. భగవంతుని అనుగ్రహం చేత సకల పాపములు తొలగిపోయే రాత్రి. రెండవది హోలీ. దీనిని క్రూర రాత్రి అంటారు. మూడవది శ్రీకృష్ణ జన్మాష్టమి. దీనిని మోహరాత్రి అంటారు. నాలుగవది దీపావళి. దీనిని కాళరాత్రి అంటారు. శివరాత్రి నాడు భగవద్ అనుగ్రహంతో పాపరాశిని ధ్వంసం చేసుకునే సాధనలు మన ఛానల్ సాధకులు చక్కగా చేశారు. వీడియోస్ ఎక్కువగా రావటం లేదని చాలామంది మెయిల్స్ పెడుతున్నారు. నేను రెగ్యులర్ యూట్యూబర్ని కాదు కదండి. గురువుల వద్ద తెలుసుకున్న సాధనా విజ్ఞానాన్ని గురువుల ఆదేశంతో వారు అనుమతించినవే మీకు సమయం చిక్కగానే తెలియజేస్తున్నాను. గంగిగోవు పాలు గెరటెడైన చాలు. మన 2 ఛానల్స్లో అన్ని రకాల సమస్యలకు సాధనలు ఉన్నవి. అన్ని పుణ్యతిథుల్లో చేయాల్సిన సాధనలు కూడా ఉన్నవి. అయితే ఈ హోలీ తిథి నాడు చేయాల్సిన అతి రహస్యమైన దుర్లభమైన సాధన ఇంతవరకు ఎవరు తెలియచేయంది ఎక్స్క్లూజివ్గా మన ఛానల్ సాధకుల కోసం నిఖిల గురుదేవుల అనుగ్రహంతో తెలియజేస్తున్నాను. సింపుల్గా చెప్పాలి అంటే, శివరాత్రి భగవద్ అనుగ్రహంతో పాపరాశిని దగ్ధం చేసే రాత్రి అయితే, హోలీ సిద్ధగురువుల అనుగ్రహంతో పాపరాశిని హోలికా దహన సమయంలో దగ్ధం చేసే రాత్రి. మనం గత జన్మల్లో చేసుకున్న పాపాలను అతి క్రూరంగా మనలో ఉండే పాపపురుషుడిని దగ్ధం చేసి పడేసే రాత్రి కనుక క్రూర రాత్రి అంటారు. ఈ హోలికా దహనం మనలో ఉన్న పాపపురుషుడిని దగ్ధం చేసే శుభదినం. ఈ రహస్యం సిద్ధ సాధకులకు మాత్రమే తెలుసు. ప్రహ్లాదుని హింసించి పీడిస్తున్న మరణ సదృశమైన హిరణ్యకశిపుడనే పాపపురుషుడిని నరసింహావతారంలో భగవంతుడు అత్యంత క్రూరంగా చంపి అవతల పాడేసిన క్రూరరాత్రి. సాధకులకు మటుకు ఇది భగవంతుని అపారమైన కరుణకి నిదర్శనమైన రాత్రి. మన దురదృష్టాలకు, దరిద్రానికి, దౌర్భాగ్యానికి, సాధనా మార్గంలో ముందుకు వెళ్ళలేకపోవడానికి, సిద్ధి కలుగకపోవడానికి ఎన్ని లక్షల జన్మల్లో చేసిన ఎన్ని కోట్ల పాపాలు అడ్డుపడుతూ ఉంటాయి. వాటిని మనం ప్రయత్నపూర్వకంగా గురువులు ఉపదేశించిన మంత్రాన్ని సాధన చేసి తొలగించుకునే రహస్యమైన సౌభాగ్య తార మంత్ర సాధన విశేషం ఈవేళ తెలుసుకుందాం. తార అంటేనే తరింపచేసేది, ముక్తినిచ్చేది. సౌభాగ్య తార మొదట మనకి సకల శుభాలు సౌభాగ్యాలు ప్రసాదించి చివరకు ముక్తి మార్గంలో ప్రవేశపెడుతుంది. గురువుల అనుగ్రహ గంగతో మనకి అంటిన పాపాల మకిలి పోగొట్టుకుందాం. మన శరీరంలోనే కణం కణంలో అంటిపెట్టుకుని ఉన్న గత జన్మల పాపాన్ని, రాశీభూతంగా పేరుకొని ఉన్న పాపపురుషుడిని బయటికి లాగి హోలికా దహన సమయంలో దగ్ధం చేద్దాం. గురువే సకల దేవతా స్వరూపం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఊరికినే చెప్పలేదు. అందుకు అత్యుత్తమ ఉదాహరణ ఈ సాధన. పూజ్య శ్రీ నిఖిలేశ్వరానంద సరస్వతి స్వామివారు ప్రసాదించిన ఈ మంత్ర సాధనలో సాక్షాత్ మన నిఖిల గురుదేవులనే సౌభాగ్య తారాదేవిగా భావిస్తూ ఆయనని ధ్యానిస్తూ ఈ సాధనని చేయాల్సి ఉంటుంది. చెప్పబోయే మంత్రంలో తారాబీజం ఉండదు. దానికి కూడా మళ్ళీ మెయిల్స్ పెడతారు, తారాబీజం లేదేంటండి మీరు సౌభాగ్య తార అన్నారు. అందుకనే వివరణ ఇస్తున్నా. మీకు ఇప్పుడు ఉపదేశించబోయే మంత్రాన్ని నిఖిల గురుదేవులను ధ్యానిస్తూ జపిస్తే తారాబీజం ఆయన అనుగ్రహం ద్వారా మన
మస్తిష్కంలో నిక్షిప్తమై సంపుటితమవుతుంది మీరు చేసే మంత్రంతో. ఇది గురువుల అనుగ్రహ రహస్యం. గురు అనుగ్రహం అనుభూతితో తెలుసుకునేదే కానీ వివరిస్తే అర్థమయ్యేది కాదు. కనుక దీని పరంగా మెయిల్స్ చేయకండి. నాకు మెయిల్స్ చూసే సమయం కూడా ఉండటం లేదు. ఇప్పుడు ఈ సాధన ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం అంటే 2024లో హోలీ మార్చ్ 25వ తేదీన ఉన్నది. ఇది రంగులు చల్లుకునే రోజు. సాధనాపరంగా తిథి మనకు ముందు రోజు అంటే మార్చ్ 24 ఆదివారం నుంచే ఉంది. కావున ఆదివారం రోజు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోండి. మద్యం, మాంసం, పొగాకు వంటి వాటి జోలికి వెళ్ళకండి. ఆదివారం సాయంత్రం స్నానం చేసి శుచిగా తెల్లని లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరించి గురుదేవుల ఫోటో ముందు ఆవు నేతితోటి దీపం వెలిగించి కుడి అరచేతిలోకి నీరు తీసుకొని మీ పేరు గోత్రం చెప్పుకొని, ఈ జన్మలో పుట్టిన తర్వాత ఊహ తెలిసినప్పటి నుంచి నేను పడుతున్న కష్టాలు, నష్టాలు, అనుభవిస్తున్న దరిద్రాలు, అధిగమించలేకపోతున్న ఆర్థిక, మానసిక, శారీరక అనారోగ్య సమస్యలు, సరిదిద్దుకోలేకపోతున్న దురలవాట్లు ఇవన్నీ నా శరీరంలోనే కణకణంలో ఆవరించి ఉన్న నా గత జన్మల పాపాల ఫలితమని తెలుసుకొని, ఈ పాపాలు రాశీభూతంగా ఉన్న నాలోని పాపపురుషుడిని పూజ్య గురుదేవులు తమ అనుగ్రహ కటాక్ష వీక్షణలతో దగ్ధం చేయవలసిందిగా, చేసిన తప్పులకు చింతిస్తూ మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటున్నాను అని అంటూ ఆ నీటిని నేలపైన విడవండి. తర్వాత అటుకులు, బెల్లం లేదా ఫ్రూట్స్ ఏవైనా నైవేద్యంగా పెట్టి నిఖిల గురుదేవుల మంత్రం, పూజ్య అనిల్ జోషి గురుదేవుల వద్ద ఉపదేశం పొంది ఉంటే ఆ మంత్రాన్ని, లేదా మన ఛానల్లో ఉపదేశించిన సిద్ధగురు మంత్రాన్ని మీ వద్ద ఉన్న ఏ జపమాలతో అయినా 16 మాలలు జపించండి. జపం పూర్తి అయ్యాక రాత్రి హోలికా దహన సమయం వరకు ఇతర పనులు చేసుకుంటూ ఉన్నా గురుదేవులను, తారామాత యొక్క చింతనను చేస్తూనే ఉండండి. ఈ సంవత్సరం హోలికా దహన సమయం తెలుగు రాష్ట్రాలలో రాత్రి 11:13 నుంచి అర్ధరాత్రి 12:22 వరకు ఉంది. ఈ దివ్య ముహూర్తానికి 45 నిమిషాల ముందు అంటే 10:28 ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదు. దానికోసం మళ్ళీ సందేహాలతో మెయిల్స్ పెట్టకండి. తెల్లని లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరించి తూర్పు ముఖంగా కూర్చుని గురుదేవుల చిత్రపటం ముందు గులాబీ రంగు వస్త్రం పరిచి దాని మధ్యలో ఎర్రని అక్షతలతో ఒక త్రిభుజాన్ని ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్న విధంగా నిండుగా వేసి త్రిభుజం యొక్క కొన మీ వైపు ఉండేలాగా వేయండి. తర్వాత మీ ఉంగరపు వేలితో హ్రీం అనే బీజాక్షరాన్ని రాయండి. దానిపై ఒక పంచముఖి రుద్రాక్ష, ఒక గోమతి చక్రం ఉంచండి. ఆవు నేతితో దీపం వెలిగించి ఏదైనా పాయసం నివేదించండి. గురుదేవులనే తారాస్వరూపంగా భావిస్తూ 11 సార్లు తారా పరదేవతాయై నమః అంటూ కుంకుమతోటి గురుదేవులను అర్చించండి. సాక్షాత్ నిఖిల గురుదేవులు మీ ఎదురుగా ఉంటే ఎలా చేస్తారో అంత భక్తి శ్రద్ధలతో ఆయన మీ ఎదురుగా ఉన్నట్లే భావించి దక్షిణ తాంబూలాలు సమర్పించండి. మరుసటి రోజు ఆ దక్షిణని సంధ్యావందనం చేసే పేద బ్రాహ్మణునికి లేదా శ్రీ విద్యా ఉపాసకులు ఎవరైనా ఉంటే వారికి, లేదా మీరు గురువులుగా భావించే వారికి ఆ దక్షిణని సమర్పించండి. ఇక పూజలో గురుదేవులకు దక్షిణ సమర్పించాక నిఖిల గురు మంత్రం లేదా సిద్ధగురు మంత్రంతో గురుదేవులని సౌభాగ్యతారగా భావిస్తూ మీ వద్ద ఉన్న మాలతో 5 మాలలు జపించండి. తర్వాత గం శ్రీం గం అనే మంత్రాన్ని 5 మాలలు జపించండి. తర్వాత ఇప్పుడు చెప్పబోయే దివ్య సౌభాగ్యతారా మంత్రాన్ని 21 మాలలు జపించవలసి ఉంటుంది. శరీరం, ఆరోగ్యం సహకరించని వారు మాత్రం కనీసం 11 మాలలు జపించే ప్రయత్నం చేయండి. మంత్రం ఉపదేశిస్తున్నాను, వెన్ను నిఠారుగా ఉంచుకొని నాతో పాటు 3 సార్లు ఉచ్చరించండి. ఓం హ్రీం హ్లీం హ్లీం ఔం ఔం హ్రీం 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 క్రీం
క్రీం హూం 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 ఫట్. ఓం హ్రీం హ్లీం హ్లీం ఔం ఔం హ్రీం 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 క్రీం క్రీం హుం 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 ఫట్. ఓం హ్రీం హ్లీం హ్లీం ఔం ఔం హ్రీం 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 క్రీం క్రీం హుం 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 ఫట్. శ్రద్ధగా ఈ మంత్రాన్ని జపిస్తే మన లోపల కణ కణానికి ఆవరించి ఉన్న పాపరాశి దగ్ధమవుతూ శరీరంలో వేడి పుట్టడాన్ని గమనించవచ్చు. పాప పురుషుడు దగ్ధం అవుతూ ఉంటే కొందరికి జ్వరం కూడా వస్తుంది. కింద మీద అయిపోయి కంగారు పడిపోకండి. ఒక 2 రోజుల పాటు పాలు మజ్జిగ పళ్ళు మాత్రమే ఆహారంగా తీసుకుంటే సాధనపరంగా పుట్టిన ఉష్ణం ఉపశమిస్తుంది. అది మంచి శకునంగానే సాధకులు భావించాలి. అలా అని జ్వరం రాని వాళ్ళు కూడా కంగారు పడకండి. వారికి వారి సాధనా స్థాయిని బట్టి పాపరాశి మెల్లగా కరగడం ఆరంభమవుతుందని గ్రహించండి. ఇంత అద్భుతమైన సిద్ధరహస్యమైన మంత్ర సాధనని మనకి అందించిన శ్రీ 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 నిఖిలేశ్వరానంద సరస్వతి గురుదేవులకు సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటూ శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.